షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా అనే ఒక యవనస్తుడు పొలములో భయంకరంగా కష్టపడుతున్నాడు. ఆ కష్టపడేవాడిని, రాత్రింబగళ్ళు కష్టపడేవాడిని దేవుడు గుర్తించాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. కష్టం గురించి పొలములో బాగా కష్టపడుతున్నాడు, చెమటోడుస్తున్నాడు, ఎండకి ఎండుతున్నాడు, బీడు భూములు బాగు చేసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని ఏలియాతో చెప్తున్నాడు, ఫలానా పొలములో ఫలానా వ్యక్తి అరక దున్నుతా ఉంటాడు, నువ్వు వెళ్ళాలికి అతని మీద దుప్పటై. ప్రైజ్ ది లార్డ్. మనుషులు గుర్తించకపోవచ్చు, మేము అది చేశాం ఇది చేశాం, మమ్మల్ని గుర్తించట్లేదని మీరు అనుకోవచ్చు. మనుషులు గుర్తించాల్సిన అవసరం లేదు, సేవకులు గుర్తించాల్సిన అవసరం లేదు. దేవుడే గుర్తిస్తాడు. నువ్వు కష్టపడితే, కష్టపడుతున్న వాడిని దేవుని సన్నిధిలో ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే పరిచర్య ఒకరితో మనం పెట్టుకోకూడదు. మనం సాధ్యమైనంత వరకు మనం ఏ పని చేయగలుగుతాం ఆ పనిని ఖచ్చితంగా చేసి రావాలి దేవుని పరిచర్యలో. అందుకని నా నిమిత్తమై, నా నామము నిమిత్తమై నువ్వు ఏదైతే ఇచ్చిపెట్టి కష్టతరమని ఇచ్చిపెడతావో ఇహమందు కాదు పరమందు 100 ఫలితాలు పొందుతారని వాక్యం సెలవిస్తుంది. ఒక ఫలితం కాదు, కష్టానికి చాలా ఫలితాలు ఉన్నాయండి. అరక దున్నుతున్న వాని దగ్గరికి సేవకుడు పంపించాడు, గొర్రెలు కాస్తున్నటువంటి వారి దగ్గరికి సేవకుడు సమయాలు పంపించాడు, కష్టాన్ని గుర్తించాడు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అధికారములో ఒక సింహాసనాన్ని ఇస్తాడంటే కష్టపడి. పేతురు అడిగాడు, మేము కష్టపడ్డాం కదా అని. ఎస్, కష్టానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? 12 గోత్రాల వారిని 12 సింహాసనాల మీద మీరు ఉండి వారిని ఏలుతారు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇతను? చేపలు పట్టుకునేవాడు. ఇతనికి ఏం తెలుసంటే పామరుడు, విద్య లేని వారు. కానీ ఇతని కష్టం ఏంటి తెలుసా? రాత్రింబగళ్ళు చేపలు పట్టే గుణం ఉంది. వలలు విసురుతానే ఉంటాడు, అలసిపోతానే ఉంటాడు, వెళ్తానే ఉంటాడు. గనుకనే ప్రభు పేతురును గుర్తించాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకని పేతురుతో అంటాడు, నీవు చేపలు పట్టేవాడు కాదు, ఇప్పటి నుంచి మనుషులు పట్టేవాడుగా నీ కష్టాన్ని గుర్తించాను. నీవు కష్టపడే గుణం ఉంది నీకు, ఆత్మ విషయమై నువ్వు కష్టపడడానికి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు గుర్తించాలి అతని కష్టాన్ని? కష్టపడే గుణం ఉన్న వాళ్ళని దేవుడు పైకి తీస్తాడు.